అంటాడు, మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమున అంటాడు. అంటే అబ్రహాముకి ఇస్సాకు అనే కొడుకుని ఎప్పుడు ఇవ్వాలని డిసైడ్ చేశాడంటే, ఎప్పుడు నిర్ణయించాడంటే 25 ఏళ్ల తర్వాత. అంటే ఎప్పుడు డిసైడ్ చేయబడింది? ఎప్పుడో ముందే నిర్ణయించబడింది. ప్రియులారా, గమనించాలి, మన జీవిత కాలం ఎంతో, మన సహోదరుల జీవిత కాలం ఎంతో ముందే నిర్ణయించబడింది. దుర్మార్గం చేసేవాడి దుర్మార్గాలు ఎంతవరకు కొనసాగాలో దానికి కూడా ఒక కాలం నిర్ణయించబడింది. దుర్మార్గాన్ని సపోర్ట్ చేసిన వాళ్ళ యొక్క దుర్మార్గం ఎంతవరకు కొనసాగాలో దానికి కూడా ఒక నిర్ణయ కాలం నిర్ణయించబడింది. ఆ నిర్ణయ కాలం వచ్చేంత వరకు సొదొమ గొమొర్రా వాళ్ళు బాగా విర్రవీగినట్టుగా మనుషులు విర్రవీగుతారు. విశ్వాసులకేమో డౌటు, దేవుడు ఉన్నాడా? అసలు మనం నమ్ముతున్నోడు నిజంగా ఉన్నాడా? చూసి ఊరుకుంటున్నాడా? తీర్పు తీర్చడా? మనకి ఉత్కంఠ. న్యాయం చేయడా? మనకి ఉత్కంఠ. విచిత్రం చెప్పనా, మనకే కాదు, హతసాక్షులైపోయిన వాళ్ళకు కూడా ఉత్కంఠే. ప్రకటన గ్రంథము ఒక్కసారి తీయండి. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం తీయండి. తీశారా? 9వ వచనం చదవండి. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును, దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇయ్యబడెను, మరియు వారి వలనే చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తియగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలనని వారితో చెప్పబడెను. అది సంగతి. ఇప్పుడు జరుగుతున్నటువంటి దురాగతాలు, దుర్మార్గాలు, అన్యాయాలు, అక్రమాలు దేవుని పిల్లలు చూసి, దేవా ఏం చేస్తున్నావయ్యా నువ్వు? ఇంతమందిని కలిసి నీకు ప్రార్థన చేస్తున్నావు, వినపడట్లేదా? ఇంత దారుణంగా అన్యాయం జరుగుతుంటే, దుర్మార్గం జరుగుతుంటే, న్యాయం తప్పిపోతుంటే, అక్రమం జరుగుతుంటే ఏం చేస్తున్నావయ్యా నువ్వు అని క్వశ్చన్ విశ్వాసులందరికీ వస్తుంది, భక్తిపరులందరికీ వస్తుంది. ఈ ప్రశ్న మనకే కాదు, హతసాక్షులైన వారికి కూడా వచ్చిందట. వచ్చి వాళ్ళు అడిగారట, నాథా ఎందాక భూనివాసులకు మా రక్తము నిమిత్తము ప్రతిదండన చేయకయుందువు, ఎందాక తీర్పు తీర్చకయుందువు, ఎప్పుడయ్యా నువ్వు వాళ్ళని శిక్ష చేసేది అని అడిగారట. అప్పుడు ఆయన అన్నాడట, మీ వలనే ఇంకా హతసాక్షులు కావలసిన వాళ్ళ లెక్క సంపూర్తి కావాలి, అది జరిగేంత వరకు ఇంకొంచెము కాలం వెయిట్ చేయండి. ఈ లెక్క, హతసాక్షుల లెక్క సంపూర్తి కావాలి, ఈ పాపం చేసేవాళ్ళ పాపం కూడా సంపూర్తి కావాలి. సొదొమ గొమొర్రాలను నాశనం చేయడానికి దేవుడు పోయినప్పుడు ఈ మాటనే పోయాడు, నా యొద్దకు వచ్చిన మొర్ర చొప్పున వారు సంపూర్ణముగా జరిగించిరో లేదో నేను వెళ్ళి చూచి తెలుసుకుందును అనుకొని ఆయన ఆ తట్టు వెళ్ళాడట. సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర్ర దేవుని దగ్గరకు చేరింది. స్తోత్రం చెప్పండి. ఈరోజు పరిశుద్ధుల రక్తపాతము ద్వారా వస్తున్న మొర్ర, నీతిమంతుల రక్తము మొర్ర పెట్టిద్ది. ప్రియులారా, పరిశుద్ధుల రక్తము మొర్ర పెట్టిద్ది. ఆ మాట బైబిల్ గ్రంథంలో ఉంది. ఆదికాండం 4 మీరు చూడగలిగితే, నీ చేతిలో నుండి నీ తమ్ముడైన హేబేలు రక్తము తీసుకోవడానికి తన నోరు తెరచిన ఈ భూమి మీద నీ ఉండకుండా దేశ దిమ్మరివై తిరుగుదురా అన్నాడు కయ్యనుతో. నీ తమ్ముని యొక్క రక్తము మొర పెడుతుంది అన్నాడు. చూడు, ఆదికాండం 4వ అధ్యాయం 10వ వచనం. ఉమ్. అప్పుడు ఆయన
నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. అద్దుగదుగు, రక్తము యొక్క స్వరము అన్నాడు, గుర్తుపెట్టుకో. రక్తము యొక్క స్వరము అనే మాట మర్చిపోవద్దు. రక్తము అంటే మనకు తెలిసి ఏదో నీళ్ళలాగా పారిపోయే బ్లడ్ అనుకుంటాం, కానీ దానికి ఒక స్వరం ఉంది, అది మొర్ర పెట్టిద్ది అనే విషయాన్ని ఇక్కడ స్పష్టంగా దేవుడు బయలుపరిచాడు. సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర్ర గొప్పది గనుక దాని ద్వారా హతులైన వారు, బాధింపబడిన వారు చేసిన మొర దేవుని దగ్గరకు చేరి నా దగ్గరకు వచ్చిన మొర్ర చొప్పున వారు సంపూర్ణంగా జరిగించిరో లేదో చూడండి. ఆదికాండము 18వ అధ్యాయం 20వ వచనం. చదువు. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుకను వాటి పాపము బహు భారమైనది గనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను. చేయని ఎడల నేను తెలుసుకొందున. నేను అది మొర్ర వచ్చిన మొర్ర చొప్పున వాళ్ళు సంపూర్ణంగా చేశారో లేదో. హతసాక్షుల లెక్క సంపూర్ణం కావాలి. హతసాక్షులనుగా కొంతమందిని చేస్తున్నటువంటి దుర్మార్గుల పాపం కూడా సంపూర్ణం కావాలి. ప్రతి వాడికి ఒక టైం డిసైడ్ చేసి పెట్టాడు దేవుడు. ఆ సమయం వచ్చిందాకా చెవులున్నా లేనట్టుగానే కూర్చుంటాడు, నోరున్నా లేనట్టుగానే మాట్లాడకుండా మౌనంగా కూర్చుంటాడు, చేతులున్నా పని చేయనట్టుగానే కూర్చుంటాడు, మొత్తం ఒక విగ్రహంలాగా కూర్చుంటాడు. ఎందుకు ప్రభువా నువ్వు అలా కూర్చున్నావు అంటే టైం ముందులే ఉండరా అంటాడు. బాగా వినాలి, ఏమంటాడు? టైం ముందులే ఉండిపేట, ఎవడికి చేయాల్సిన న్యాయం వాడికి చేస్తా కదరా. అరే నేను ఉన్నా కదరా, నా పేరు ఉన్నవాడు. దేవునికి స్తోత్రం. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తున్నాను. సంతోషించాల్సిన విషయం ఏంటంటే ఒక్కడిని కూడా వదిలిపెట్టాడు దేవుడు. ఎవడికి చేయాల్సిన న్యాయం తప్పకుండా వాడికి చేస్తాడు. ఉన్నాడుగా పైన చూచుచున్న దేవుడు. ఎల్ షద్దాయ్, ఎల్ రోయి, సర్వశక్తి గల దేవుడు ఎల్ షద్దాయ్, ఎల్ రోయి, చూచుచున్న దేవుడు. నిన్ను చూశాడు, నన్ను చూశాడు. దుర్మార్గాలు చేస్తున్న వాళ్ళని చూడట్లేదా? వాళ్ళ చేతుల్లో దుర్మార్గానికి బలైపోతున్న వాళ్ళని చూడట్లేదా? ఏం చేస్తారా? చంపుతారు. చంపండిరా, 20 సార్లు చంపండిరా, 21వ నేను లేపుతారా? రే 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 లేపుతారా? ఏం చేస్తారా మీరు? రే ఏం చేస్తారు? చేయండి రా. దేవునికి స్తోత్రం కలుగునుగా. మేస్త్రి దగ్గరకు వచ్చి మీ ఇల్లు బడగొడతానంటే ఏమంటాడు మేస్త్రి? 30 సార్లు పడగొట్టరా, 31వ మళ్ళీ కట్టుకుంటా, నాకు వచ్చురా కట్టడం అంటాడు. అట్లాగే చచ్చిన వాళ్ళని తిరిగి సజీవంగా లేపగలిగే దేవునికి ఇది లెక్కలోది కాదు. ఇప్పటి వరకు జరిగినవి, ఇక ముందు జరగవలసినవి అన్నీ కూడా ముందే నిర్ణయించబడి ఉన్నవి. ఆ లెక్క సంపూర్తి అయ్యే వరకు దేవుడు ఆయన సమయము కొరకు ఆగుతాడు. దేవుడు లేడని కాదు, విశ్వసించిన వాళ్ళని పట్టించుకోడని కాదు. నిర్ణయ కాలం రావాలి. నాతో దేవుడు మాట్లాడిన మాట మీకు చెప్తున్నా. ఆకాశము క్రింద జరుగు ప్రతి కార్యమునకు ఒక సమయము కలదు. వెయిట్ 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 వెయిట్. ఆవేశపడద్దు, తొందరపడద్దు, హడావుడి పడద్దు. ప్రిలారా, ఈ ఒక్క విషయంలోనే కాలము నిర్ణయించబడిందా? ప్రతి విషయంలోనూ కాలము నిర్ణయించబడిందా అంటే, కృప పొందిన బిడ్డలారా, ఆయన కృపలో ఉన్న మనకి అన్ని విషయములలో కాలము నిర్ణయించబడింది. అది గుర్తుపెట్టుకోండి. ఇది నీకు అర్థమైతే ప్రార్థన చేస్తాయిగా. ప్రతి దానికి ఒక నిర్ణయ కాలం ఉంది. ఆ నిర్ణయ కాలం వచ్చేంత వరకు నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ప్రతికూలతలన్నీ కొనసాగుతానే ఉంటాయి. ఆ నిర్ణయ కాలము నీకు సమీపించినప్పుడు తప్పకుండా దాని నుండి నీవు ఆశ్చర్యకరమైన రీతిలో విడుదల పొందుతావు. శ్రమ కొలిమిలో కాలుతున్న వారికి దాని నుండి విడుదల కొరకు ఒక నిర్ణయ కాలము డిసైడ్ చేసి పెట్టాడు దేవుడు. ఇదంతా కృపను బట్టి ఏర్పాటు.
ఏ రోజు నీకు విడుదల రావాలో, ఎప్పుడు నీకు బంధ విముక్తి కలిగించాలో ముందే నిర్ణయించబడింది. కాకపోతే మనకు తపన ఆగదు. మనకి పేరుకే విశ్వాసులం కానీ విశ్వాసం ఉండదు, పాడు లేదు. పేరుకే విశ్వాసులం, కానీ నిజముగా విశ్వసించిన వారు కలవరపడరు అన్నాడు ఆయన. నిజముగా విశ్వసించిన వారు గందరగోళం అయిపోరు. నేను చెప్తున్నాను, మన విషయములో జరగవలసినవైనా, మన పక్షముగా ఇతరులకు జరగవలసినవైనా దేవుడు నిర్ణయించినటువంటి నిర్ణయ కాలము చొప్పుననే జరుగుతాయి. మనం పరిగెత్తితే కాదు, మనం జుట్టు బీక్కుంటే అవదు. దేవునికి స్తోత్రం. ఆయన నిర్ణయించిన నిర్ణయ కాలము రావాలి. మా అమ్మాయికి ఈడు మించిపోతుందండి, ఎప్పుడు పెళ్ళయిద్దో ఏమోనండి, ఇంతవరకు అసలు ఒక సంబంధం కూడా కుదరలేదు.